వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం హంటర్ రోడ్లోని అభిరామ్ గార్డెన్స్ లో బతుకమ్మ సంబరాలు, దాండియా, కోలాటాలు, నృత్యాల మధ్య అంబరాన్నంటాయి. తొలుత సంఘం నేతలు ప్రధాన కార్యదర్శి కాకులమర్రి ప్రవీణ్ కుమార్, కోశాధికారి సిద్దూరి స్వామిరావు, మహిళా సబ్ కమిటీ కన్వీనర్ చెన్నమనేని జయశ్రీతో కలిసి వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నడిపెల్లి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. వెలమ మహిళా సబ్ కమిటీ ఆధ్వర్యంలో మహిళా మనులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో సభా ప్రాంగణం శోభాయమానంగా మారింది. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నడిపెల్లి వెంకటేశ్వరరావు, మహిళా సబ్ కమిటీ కన్వీనర్ చెన్నమనేని జయశ్రీ మాట్లాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ పాటలు, దాండియా, నృత్యంతో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, కమిటీ నాయకులు, వెలమ మహిళా సబ్ కమిటీ నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈరోజు వెల్మ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మరియు దాండియా నృత్యాలతోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ మరియు వెల్మ బంధుమిత్రులందరికీ, సోదరి సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ స్వాగతం, సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. బతుకమ్మ ద్వారా మన వెల్మ బంధువుల మధ్య మరింత ఐక్యతను పెంచడం కొరకు, పరిచయాలను పెంచడం కొరకు ఇది దోహదపడుతుందిగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది 30 సంవత్సరాల చరిత్రలో మన వెల్మ బంధువుల ద్వారా ఇది మొదటిసారి నిర్వహించుకుంటున్నాం. చాలామంది ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మొదట రేపు అనుకున్నాం, కానీ ఎల్లుండే సద్దుల బతుకమ్మ ఉంది కాబట్టి ప్రీపోన్ చేసి ఈరోజు నిర్వహిస్తున్నాం. అట్లాగే 2వ తారీఖు దసరా రోజు మన సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయబోతున్నాం. అట్లాగే వెల్మ మ్యాట్రిమోనీ కూడా ఆ రోజు శుభదినం కాబట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జూలై 27వ తారీఖు నాడు వాస్తవానికి పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహించుకునే ప్రయత్నం చేశాము. కానీ అది నెక్స్ట్ మంత్ అక్టోబర్ 18కి పోస్ట్పోన్ కావడం జరిగింది. ఆ రోజు మరి పెద్ద ఎత్తున రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని, ఆ రోజు మన వెల్మ బిడ్డ, రైతు బిడ్డ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి సినిమా డైరెక్టర్ గారిని మనం చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాం. వాస్తవానికి అతను 2-3 రోజుల్లో కన్ఫర్మేషన్ ఇస్తాను, వారు రాబోతున్నారు. అట్లాగే మిగతా పెద్దలందరి సమక్షంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇక 5th అక్టోబర్ 5th అనేది వరల్డ్ టీచర్స్ డేగా మనం నిర్వహించుకోవడం ఆనవాయితీ. వరల్డ్ టీచర్స్ డేను పురస్కరించుకొని ఇప్పటి వరకు మన సంఘం ద్వారా స్కాలర్షిప్ల వరకు అప్లై చేసుకున్నటువంటి 191 మంది విద్యార్థులలో స్కూటీ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా 5th అక్టోబర్ రోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి టీచర్స్ డే సందర్భంగా, వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా మరి డిస్కౌంట్ చేయడం, స్కాలర్షిప్స్ డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దసరా హాలిడేస్ అనేది ఆ రోజు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా అందుబాటులో ఉంటారని ఆ రోజు నిర్వహించడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారి వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ని, ప్రొఫెసర్స్ని, లెక్చరర్స్ని
తర్వాత గవర్నమెంట్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు కూడా సన్మానించుకోబోతున్నాం. స్కాలర్షిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి నెల 1 లేదా 2 కార్యక్రమాలు చేస్తూ వెలుమ బంధువులందరినీ మరి ఎప్పటికీ కలిపే ప్రయత్నం చేస్తే, మీటింగ్స్ ద్వారా ఏర్పాటు చేస్తే అందరిలో పరిచయాలు పెరుగుతాయి, బంధుత్వాలు పెరుగుతాయి, సంఘటితం అవుతాం, మన యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసే వాళ్ళు అవుతాం. సో ఈ విధంగా మన సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరందరికీ ఇక్కడ బోర్డ్స్ ద్వారా డిస్ప్లే చేయడం జరిగింది. స్కాలర్షిప్, తర్వాత గర్ల్స్ హాస్టల్ ప్రారంభము, తర్వాత విద్యాదాన పథకం అని ఎవరైతే మన వెల్మ కరెస్పాండెంట్స్ ఉన్నారో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ స్కూల్స్ కానీ గ్రామ స్థాయిలో ఉన్న స్కూల్స్లో కానీ మరి 50% ఫీజు రాయితీతో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, మేనేజ్మెంట్ ఫీజు కానీ, బస్ ఫీజులు కానీ ఏవైనా సరే ఇవ్వడానికి దాదాపుగా 25 స్కూల్స్ కాలేజీల వరకు ముందుకు రావడం జరిగింది. వారితో సమావేశాలు ఏర్పాటు చేసి మాట తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇయర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో అడ్మిషన్ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2026-27 నుండి మరి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు కానీ, సింగిల్ మదర్ ఫాదర్ ఉన్న పిల్లలకు కానీ, లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న పిల్లలకు కానీ 50% రాయితీతోటి మనం ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. మన వెలుమ బిడ్డలు బాగా చదువుకుంటే వాళ్ళు పెద్దగైన తర్వాత ఏదో ఒక వృత్తిలో స్థిరపడి సంఘానికి, మనకి, కుటుంబాలకు దోహదపడుతున్న ఆలోచనతోటి కోరగానే కరెస్పాండెంట్ నుంచి అందరూ కూడా సహకరించి ముందుకొచ్చారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ విద్యా నిధి పథకం అని స్కాలర్షిప్స్ కొరకు మరి ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల పైన ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో మనకు మరి ఇన్కమ్ సోర్స్ అనేది ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది. కాబట్టి దాతల ద్వారా కార్పస్ ఫండ్ను 20-25 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ని డిపాజిట్ చేసుకొని వచ్చి ఇంట్రెస్ట్ ప్లస్ ఎవ్రీ ఇయర్ సంఘం ద్వారా అలకేట్ చేసి ఇంట్రెస్ట్ కలిపి 10-15 లక్షల వరకు ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ సంఘం ద్వారా అందించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెలకు మ్యాట్రిమోనీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇంకా త్వరలోనే మరి 2 ఎకరాల ల్యాండ్ కొనడం కానీ, ఇతర ఇంకా మన సంక్షేమ కార్యక్రమాలు కానీ చేసే ప్రయత్నం చేస్తామని, దానికి మీ యొక్క సహకారము, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతిసారి ఉండాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ మాకు పునరుత్తేజాన్ని కల్పిస్తుంది. సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతి నిర్ణయాన్ని ఏకదాటిగా మరి ఆమోదిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే కార్యక్రమాలు కూడా సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది కష్టపడి బతుకమ్మలు తయారు చేసుకుని రావడం జరిగింది. వారందరినీ కూడా గుర్తిస్తాం. చిరు కానుకలే, పెద్ద కానుకలేని కాదు. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ కూడా వాళ్ళకి కూడా చిరు కానుకలతోటి గుర్తిస్తాం. ఇలాంటి కార్యక్రమాలలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఫ్యూచర్లో పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుని పెద్ద గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం వెలుమ బంధువులందరూ, సోదరిమణులు, సోదరులందరూ వచ్చి ఇక్కడ అసీనులైనారు. మరి ఈ రోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు. దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. మరి మన వెంకటేశ్వరరావు సార్ అన్నట్టు మరి మాకేనా, మహిళలకేనా? తాళి అనేది జెంట్స్ కూడా ఆడతారు సార్. మీకు కూడా మేము ఒక గ్రూప్ పోయి మీరు కూడా కంపల్సరీ తాళి ఆడాలి. మరి మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.